హాయ్ ఎవరివన్. ఈరోజు యాక్చువల్లీ మీకు మ్యూజియం చూపిద్దాం అనుకున్నాను. కాకపోతే మ్యూజియం ఏంటంటే కొంచెం రినోవేషన్ వర్క్లను క్లోజ్ చేస్తారన్నమాట. అయినప్పటికీ ఇక్కడ కొన్ని టెంపుల్స్ అవి ఉన్నాయి. ఎప్పుడుదో పాతదన్నమాట. దుబాయ్ మొదట్లో ఎలా ఉండేదో చూపించడానికి ఇక్కడ తీసుకొచ్చారన్నమాట. ఇప్పుడంటే చాలా అభివృద్ధి చెంది ఎన్నో పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్తో ఎన్నో పెద్ద పెద్ద భవనాలు ఎన్నెన్నో వచ్చేసాయి ఇప్పుడు. కానీ ఇంతకుముందు అలా ఉండేది కాదు. ఇంతకుముందు దుబాయ్ ఎలా ఉండేది, ఒక 70-80 ఏళ్ళ క్రితం దుబాయ్ ఎలా ఉండేదో ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. ఇంచుమించు ఇప్పుడు చూస్తుంటే మన ఇండియాలో ఉన్న సిటీస్ కూడా మీకు గుర్తుకొస్తాయి. చూడండి, ఇప్పుడు సేమ్ మన ఇండియాలాగే ఉంటుంది. చూసారా, మనం ఈ షాప్స్ కానీ ఇవన్నీ చూస్తుంటే మన టెంపుల్స్ ముందు ఎలా ఉంటుందో అలాగే ఉంటాయి షాప్స్ అన్నీ కూడా. ప్లస్ అలా చూడండి, షాప్స్ అన్నీ కూడా చూసారా, ఇవన్నీ కూడా దేవుడి మందిరాలు అన్నమాట. చిన్న చిన్న మందిరాలు మనం ఎలా దొరుకుతాయి దుబాయ్లో చూసారా, ఎలా దొరుకుతున్నాయి ఇక్కడ కూడా మీరు అన్ని మందిరాలు కొనుక్కోవచ్చు, అన్నీ చేయొచ్చు అనమాట. ఇలా చూడండి, అన్ని రకరకాల మందిరాలు అన్నీ కూడా రెడీమేడ్గా తయారు చేసి ఇక్కడ అమ్ముతారన్నమాట. ఇక్కడ ఆల్మోస్ట్ మీకు ఏమైనా పూజ సామాగ్రి కావాలన్నా, దేవుడి ఫోటోలు కావాలన్నా, ఏం కావాలన్నా ఇక్కడికే వస్తారు చాలామంది. చూసారు కదా, అన్నీ ఉంటాయి ఇక్కడ మీకు. సేమ్ మన ఇండియాలో ఉంటుంది. దుబాయ్లో గుడి అనుకోకండి. చూసారా, ఇది మనకి ఇప్పుడు ఆల్రెడీ అబుదాబీలో పెద్ద గుడి ఉందండి. దుబాయ్లో కూడా కొత్త గుడి వచ్చింది, కాకపోతే ఇది మాత్రం పాత గుడి అనమాట. అందుకు మీకు చూపించే ప్రయత్నం నేను చేస్తున్నాను. చూసారా, సేమ్ మన ఇండియాలాగే అనిపిస్తుంది మీకు. అగరబత్తీల దగ్గర నుంచి అన్నీ దొరుకుతాయి మీకు ఇక్కడ. చూడండి ఒకసారి, అన్ని బ్రాండ్స్ కూడా దొరుకుతాయి మీకు. దొరకని బ్రాండ్ అంటే ఉండదు. ఒకసారి చూడండి, అగరబత్తి తెలుసు కదా, సేమ్ అన్ని అగరబత్తి కూడా దొరుకుతాయి మీకు ఇక్కడ. అన్ని దేవుడి ఫోటోలు కూడా మీకు కనిపిస్తాయి. చూసారా, సేమ్ మన ఇండియాలాగే ఉంటాయి అన్నీ కూడా. ఇది మనకి ఏదో నాకు ఎక్కడో చెన్నైయో లేకపోతే ఎక్కడికో వచ్చినట్టు అనిపిస్తుంది. ఫ్లవర్లు కానీ ఇవన్నీ కూడా. ఈ టెంపుల్కి వెళ్ళి లోపలికి వెళ్ళే మార్గం అన్నమాట. చూసారు, అందరూ కూడా పైన గుడి ఉంది, ఇదే టెంపుల్. ఈ టెంపుల్కి వెళ్ళడానికి జోళ్ళన్నీ ఇక్కడ ఇడిచిపెట్టి లోపలికి వెళ్ళాలన్నమాట. ఇది మార్గం అన్నమాట, గుడికి వెళ్ళే మార్గమే ఇది. దానికి అనుగుణంగా ముందు షాపులు చూపిస్తాను మీకు. ఇక్కడే అందరూ కూడా అన్ని రకాల మీకు పూజకి సంబంధించిన సామాన్లన్నీ కొనుక్కోవడానికి చూడండి. ఒక్కసారి షాప్స్ అన్నీ చూడండి. అలా ఇప్పుడు నుంచి చూడండి, ఒక 70 ఏళ్ళ క్రితం ఉన్న దుబాయ్ ఇది అన్నమాట. ఈ రోడ్లు కానీ స్ట్రక్చర్ కానీ ఒక్కసారి చూడండి. అన్నీ పువ్వులు కానీ అన్నీ కూడా దొరుకుతాయి ఇక్కడ మీకు, ఒకటానే కాదు. చూసారా, ఇవన్నీ షాప్స్ అన్నీ దొరుకుతాయి మీకు ఇక్కడ. సేమ్ మన ఇండియాలాగే అనిపిస్తుంది మీకు, ఏమేమి ఉండదు. చూసారా, ఇది మన కాశీకి వెళ్ళినప్పుడు కూడా మీకు ఇదే ఫీలింగ్ వస్తుంది. చిన్న చిన్న సందుల్లో అనిపిస్తుంది కదా. కాశీకి ఎప్పుడు వెళ్ళారా మీరు? కాశీకి వెళ్ళినప్పుడు చూడండి, ఇదే చిన్న చిన్న మార్గాల్లాగా అనిపిస్తాయి అన్నమాట. ఒకప్పుడు ఇక్కడ ఈ మేడ మీద గుడి ఉండేదండి. ఈ గుడి తీసేశారు అసలు. యాక్చువల్గా ఇది మొదటమాట, మన దుబాయ్కి మొదటి గుడి ఇది. ఈ మెట్ల మార్గం ఉంది కదా, ఈ మేడ మీదకి వెళ్ళి మేము ప్రార్థించేవాళ్ళం. కానీ అప్పుడు ఆ గుడి లేదు ప్రస్తుతానికి. కానీ ఆ షాప్స్ అవి ఉన్నాయి. ఇంకో గుడి కొత్తది కట్టారు, ఇప్పుడు ఆ గుడి కూడా చూపిస్తాను మీకు. ఇంకా ముందు ఇంకా మంచి వీడియోస్తో రావడానికి ట్రై చేస్తాను. మీరు మర్చిపోకండి, మరి నన్ను సబ్స్క్రైబ్, లైక్, షేర్ మాత్రం చేయడం మర్చిపోకండి. కంపల్సరీ మరి నన్ను సబ్స్క్రైబ్ చేయాలి మరి. ఓకేనా మరి? థ్యాంక్ యూ. ఒకవేళ వాళ్ళు నాకు లోపల షూట్ చేసుకోవడానికి నాకు ఛాన్స్ ఇస్తే లోపల షూట్ కూడా చేస్తాను. ఇందా చూపించాను కదా మందిరాలు, ఇవన్నీ పూజా మందిరాలే. చూసారు కదా షాపులు అన్నీ. మన ఇండియాలో కూడా దొరుకుతాయి లేవు నాకు తెలియదు, అన్నీ ఉన్నాయి ఇక్కడ మీకు. మోడల్స్ చూడండి ఒకసారి ఎంత బాగున్నాయో. ఒక్కడానికి కాదండి, రకరకాలన్నీ. ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయి చూసారా. దొరకందంటూ లేదు, మీకు కావాలంటే ఆర్డర్ ఇచ్చినా చేసేస్తారన్నమాట మీకు ఇక్కడ. చూసారు కదా షాపులన్నీ. చూడండి లోపల దేవుడి పటాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి. అన్ని రకాల విగ్రహాలు మనకు దొరుకుతాయి చూడండి, అన్ని రకాలు. శ్రీకృష్ణ మహానుభావుడు, శ్రీకృష్ణుల వారు ఎలా ఉన్నారో చూడండి ఒకసారి. బాగుంది కదా. గుడి మార్గంలో వెళ్ళడానికి ట్రై చేస్తున్నప్పుడు మనం చూద్దాం, ఒకవేళ కెమెరా అలౌ చేస్తే లోపలికి షూట్ చేయడానికి ట్రై చేస్తాను. మరి షూట్ చేయడానికి చేయలేకపోతే మాత్రం మరి మనం ఏం చేయలేగా. ఎలా ఉన్నాయి ఈ షాప్స్ అని మీకు ఏమనిపిస్తుంది? మన ఇండియాలో లేదు, ఒక కాశీలో మీకు అనిపించట్లే? నాకైతే కాశీ వెళ్ళినప్పుడు ఎలా ఉందో అలాగే అనిపిస్తుంది ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే మాత్రం.
చాలా హాయిగా ఉంటుంది. ఇక్కడ వస్తే మనం చాలా ప్లెజెంట్గా ఉంటుందండి. ఏదో మన ఇండియా వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. అసలు మీరు దుబాయ్ అంటే నమ్మరు అది. అసలు మీరు నమ్ముతారా ఇది దుబాయ్ అంటే? దుబాయ్లో కూడా ఇలా ఉన్నాయన్నమాట అన్నీ కూడా. వెళ్దాం, గుడికి వెళ్ళి ప్రయత్నం చేద్దాం. గుడికి వెళ్ళే మార్గం చూసారా ఎంతమంది భక్తులు ఉన్నారు. సేమ్ మన ఇండియాలాగే ఉంటుంది లోపల కూడా. చూసారా లోపల తీసుకెళ్ళడానికి ట్రై చేసి ఇక్కడ లోపలికి అలౌ చేస్తే లోపలికి తీసుకెళ్తాను చూడండి. సరే మందిరం లోపల ఈ మ్యూజియమే మీకు చూపిద్దాం ఇక్కడికి వచ్చాను. కాకపోతే వర్క్ రినోవేషన్ వర్క్ జరుగుతుంది, అందుకనే నేను తీసుకెళ్ళలేకపోతున్నాను అనమాట. కానీ చూడండి చుట్టుపక్కల షాప్స్ ఎలానే ఒకసారి మళ్ళీ చూడండి. చూసారా ఓల్డ్ ఎలా ఉండేది దుబాయ్ అనేది. జస్ట్ ఇలాగే మొత్తం అన్నీ కూడా ఒకే సింగిల్ కోటెడ్ కలర్లో ఉండేవండి. ఈ బిల్డింగ్ చూస్తే మీకు అర్థమైపోద్ది చూడండి. అలా ఉండేవి అన్నమాట బిల్డింగ్స్ అన్నీ కూడా. ఇవన్నీ కూడా ఓల్డ్ బిల్డింగ్సే, ఈ ప్యాటర్న్లో ఉండేవి. ఇప్పుడు తెలుసు కదా కొత్త దుబాయ్ గురించి నేను చెప్పక్కర్లేదు, చాలామంది చూపించే ఉంటారు. మీకు కూడా నేను చూపిస్తాను అనుకోండి. బట్ చూడండి ఇదంతా కూడా మన చెన్నై నేను చాలాసార్లు చెన్నై వెళ్ళినప్పుడు నాకు ఇలాగ అనిపిస్తాయి రోడ్లన్నీ కూడా. ఆ ట్రాఫిక్ కానీ ఇది కానీ అది కానీ అన్నీ ఇలాగ ఉంటాయి ఇక్కడ. సో చూడండి ఈ షాప్స్ అన్నీ కూడా మా ఇండియన్ పోలినట్టే ఉంటాయి. చూసారా బట్టల కొట్లు కూడా చాలా ఎక్కువ ఉంటాయండి ఇక్కడ. క్లాత్ షాప్స్ చాలా ఎక్కువ ఉంటాయి. మన ఇండియాకి సంబంధించిన చాలామంది ఇక్కడ వర్తకులు ఇక్కడ సేమ్ బిజినెస్. ఈ బట్టల కొట్లు చాలా ఉంటాయి, క్లాత్ స్టోర్స్ చాలా ఉంటాయి ఇక్కడ. ఇలాంటివన్నీ కూడా మీకు చూసారా. ఇది మ్యూజియం అన్నమాట. మీకు చెప్పాను కదా ఎలా ఉందో చూడండి మ్యూజియం. ఇది లోపల బాగుంటుంది యాక్చువల్గా. మరి ఏం చేస్తాం, కన్స్ట్రక్షన్ ఇప్పుడు నేను చూపించలేను కదా, అదే మాట సంగతులు. ఆ వెనకాల బిల్డింగ్లు చూడండి, అవన్నీ ఓల్డ్ అన్నమాట. అవన్నీ కూడా అలా ఉండేది దుబాయ్ ఒకప్పుడు. ఒక 100 years బ్యాక్ చూసుకుంటే దుబాయ్ ఇలాగే ఉండేది. ఇప్పుడు అంతా రూపురేఖలు మారిపోయి ఈ 100 ఏళ్ళలో దుబాయ్ మొత్తం మారిపోయింది. చూసారా ఇవన్నీ షాప్స్. చూసారు లోపల కన్స్ట్రక్షన్ అవుతుంది, ఎలా అవుతుందో. వర్కర్స్ వర్క్ చేస్తున్నారు. ఇది మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా ఓపెన్ అయితే మాత్రం కంపల్సరీ మీకు వచ్చి మళ్ళీ నేను చూపించడానికి ట్రై చేస్తాను. మధ్యలో ధీరా దుబాయ్కి బర్దుబాయ్కి మధ్యలో ఒక చీలిక ఉంటుంది అన్నమాట. ఈ చీలిక మించి మనం బోట్ నుంచి అటు నుంచి ఇటు వెళ్ళడానికి మార్గం అన్నమాట. ఇది కేవలం ఒక్క దిరం మాత్రమే. ఈ కోస నుంచి ఆ కోసకి, ఈ కోస నుంచి రావడానికి. చాలామంది టూరిస్టులు సరదాగా బోట్ ఎక్కి ఇక్కడి నుంచి ఆ కోసకి, ఆ కోస నుంచి ఈ కోసకి వెళ్తారన్నమాట. ఇటువైపు అంతా చూపించాను కదా ఇప్పుడు. ఇదంతా ఇటువైపు అంతా కూడా మీకు ఓల్డ్ దుబాయ్ అని చెప్పాను కదా, టెంపుల్ అవన్నీ సంబంధించినవన్నీ ఇక్కడ ఉంటాయి. అదే మీరు అటువైపు వెళ్ళారనుకోండి, ఈ వాటర్ని దాటి అటు వెళ్ళారనుకోండి, అటువైపు అన్నీ కూడా గోల్డ్కి సంబంధించినవన్నీ కూడా మీకు అనిపిస్తాయి అన్నమాట. అంటే అన్ని గోల్డ్ షాప్స్ ఉంటాయి అక్కడ. ఇటు నుంచి అటు వెళ్ళారు అనుకోండి, మొత్తం అన్ని గోల్డ్ షాప్లే. చూడండి దగ్గర నుంచి చూడండి, ఇదంతా కూడా అటువైపు అనమాట. ఇటువైపు అంతా కూడా దేవుని మందిరం, దేవుని పూజా సామాగ్రి అన్నీ చూసారు కదా అవి. అటువైపు అంతా గోల్డ్ సూక్. చూడండి ఓల్డ్ దుబాయ్ అంతా ఒకసారి చూడండి ఎలా ఉందో. ఇదంతా ఓల్డ్ దుబాయ్. చూసి అందరూ బోట్ ఎలా వెళ్తున్నారో. ఇదంతా 1 dirham బోట్స్ అన్నమాట ఇవన్నీ కూడా. చూసారు ఎలా వెళ్తున్నారో. అది పికింగ్ పాయింట్ అనమాట. అలా తీసుకెళ్ళి మీకు అటువైపు తీసుకెళ్ళి అక్కడ వదులుతారన్నమాట. అది ఎండింగ్ పాయింట్.
ఇక్కడి నుంచి అక్కడికి అంతే. ఇవన్నీ ఫుడ్ స్టాల్స్. ఒకప్పుడు కలకల ఆడిపోయేది అంతాని, ఎందుకంటే అప్పుడు గుడి ఉండేది. అంటే ఫస్ట్ గుడి అదే అనమాట. ఇప్పుడైతే ఈ గుడి షిఫ్ట్ చేసే అటేపు వెళ్ళిపోయిందో ఇక్కడ జనాలంతా కూడా చాలామంది తగ్గిపోయారు ఇటేపు. కాకపోతే ఒక గుడి ఉందనుకోండి, కృష్ణుని గుడి, ఆ గుడి కోసం వస్తారు. బట్ అసలు యాక్చువల్గా ఫస్ట్ దుబాయ్కి ఉండే గుడి ఏదైతే ఉందో ఆ గుడి అయితే ఇప్పుడు తీసేశారన్నమాట. అది షిఫ్ట్ చేసి అటేపు మన దుబాయ్లో మార్చేశారన్నమాట. అయినా సరే చూడండి ఒకసారి ఎలా ఉన్నాయి బట్టలు అన్నీ కూడా. ఇవన్నీ కాశ్మీరీ స్టైల్లో ఉన్న బట్టలు అన్నమాట ఇవన్నీ కూడా. చూసారా ఎలా ఉన్నాయో అవన్నీ, రకరకాల డిజైన్స్. టూరిస్టులకు మంచి అట్రాక్షన్ ప్లేస్ అండి అది. చాలా హ్యాపీగా అందరూ, చాలా టూరిస్టులు వచ్చి ఇక్కడ కొనుక్కుంటూ వెళ్తారన్నమాట. ఒకప్పుడు ఇంకా ఎక్కువ కలకల ఆడేది. ఇప్పుడైతే టెంపుల్ మారిందో కొంచెం తగ్గారు జనాలు, ఫ్లోటింగ్ తగ్గింది. ఒకప్పుడైతే అసలు ఇసుకేస్తే రాళ్ళు ఇవ్వరు కదా జనం, అంతమంది జనం ఉండేవారు ఇక్కడ. చూసారా షాప్స్ ఎలా ఉన్నాయో లోపలికి. ఇవన్నీ షాప్లే. ఇందాక మీకు పూజా సామాగ్రి చూపించాను కదా, ఇప్పుడు ఇలాంటి గార్మెంట్స్, బట్టల కొట్లు మొత్తం అన్నీ ఇంకా ఒకటని కాదండి, అన్నీ దొరుకుతాయి ఇక్కడ. చూసారా రకరకాల హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా. ఇవన్నీ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ తయారైనవన్నీ కూడా. చూసారా లోపల ఇన్సైడ్ కూడా చూడండి ఎలా ఉందో షాపు అక్కడ. సో చూడండి అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి ఇక్కడ మీకు. చూసారు కదా, చూడండి దగ్గర నుంచి చూడండి ఎంత బాగుంటాయో ఇవన్నీ. చూడండి చిన్న చిన్న ఐటమ్సే కానీ, బట్ మీకు ఎప్పుడైనా షోకేజ్లో పెట్టుకోవాలనుకోండి ఇవి చాలా బాగుంటాయి. చూడండి ఇవన్నీ కూడా షోకేజ్లో పెట్టుకోవడానికి ఇవన్నీ కూడా. చూసారు కదా ఎంత బాగున్నాయి. చూసారు ఇవన్నీ చాలా బాగుంటాయండి షోకేజ్లోని. మన ఇంట్లో షోకేజ్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా. చూసారా ఇలా ఉన్నాయి అన్ని ఐటమ్స్. ఇక్కడ ట్రెడిషన్ తగ్గట్టుగా సామాన్లు అన్నమాట ఇవన్నీ కూడా. చూసారా రకరకాల ఐటమ్స్ అన్నీ. చూసారా చూడు ఎంత బాగున్నాయి ఇవన్నీ కూడా. చూడండి ఇంకా మార్కెట్ చూడండి లోపల. దుకాణాలు అంటారా ఏమంటారు ఇట్లా నాకు తెలియదు, మీరే చెప్పాలి. షాప్స్ అన్నమాట ఇవన్నీ కూడా. డ్రై ఫ్రూట్స్ అంటే డ్రై ఫ్రూట్స్, ఇవన్నీ డ్రై ఫ్రూట్స్. అసలు దుబాయ్ అంటేనే డ్రై ఫ్రూట్స్కి చాలా ఫేమస్. చూసారా ఎన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో, అన్నీ కూడా దొరుకుతాయి. ప్రైసింగ్ కూడా బాగుంటుంది. మెయిన్ టూరిస్ట్ అట్రాక్షన్ అండి, అన్ని రకాలు కూడా టూరిస్ట్ అట్రాక్షన్ అన్నమాట. చూసారు ఎన్ని రకాలు ఉన్నాయి. చూసారా ఇదేంటో నాకు తెలియదు, మీకు తెలిస్తే చెప్పండి ఇదేంటో. వెరైటీగా ఉంది అది. అన్నీ డ్రై ఫ్రూట్సే. చూసారా ఎన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ కూడా ఐటమ్స్ అన్నీ చూడండి ఎంత వెరైటీగా ఉన్నాయి ఇవన్నీ. ఇవి కుంకుమ పువ్వు అనుకుంటాను పైవి. ఆ పువ్వుల్లో రకాలు అన్నీ కూడా వంటల్లో కూడా వేస్తారు. నేను కనుక్కున్నాను ఇవన్నీ వంటల్లో కూడా వేస్తారంట. వంటల్లో వేసే సుగంధ ద్రవ్యాలు అనుకుంటాను ఇవన్నీ కూడా. ఇవన్నీ టూరిస్టుల కోసమే. జనరల్గా మనోళ్ళు ఇక్కడ ఎక్కువ షాపింగ్ చేయరు. టూరిస్టులు ఫారినర్స్ వస్తారు కదా, వాళ్ళు ఎక్కువ ఇక్కడికి వచ్చి కొంటుంటారు అన్నమాట. వాళ్ళు చాలా ఎక్కడ దొరకవు కదా, మనకైతే దొరుకుతాయి. వీళ్ళకి ఫారెన్ టూరిస్ట్కి, ఫారెన్ నుంచి వచ్చే వాళ్ళకి ఏంటంటే ఇవన్నీ కూడా వింతగా అనిపిస్తాయి. వాళ్ళకి తెలియని కల్చర్ కదా అది. వాళ్ళు చాలా ఆసక్తిగా చూస్తారు, ఆసక్తిగా కొంటారు కూడా అని. చూసారు ఎలా ఉన్నాయి అన్నీ. మీరే చెప్పాలి ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా షాప్స్. మన ఇండియాలో ఉందా దుబాయ్లో ఉందా అది? నేనేదో ఇండియాలో షూట్ చేసి దుబాయ్ చూసాను అంటున్నారేమో అనుకుంటున్నారేమో. అలాగేం కాదండి, నేను దుబాయ్లోనే షూట్ చేస్తున్నాను. ఇవన్నీ డ్రై ఫ్రూట్సే ఉంటాయి మళ్ళీ. మార్కెట్ అంతా డ్రై ఫ్రూట్స్ ఫేమస్, అటువైపు అంతా గోల్డ్ ఫేమస్ అన్నమాట. ఒకసారి వెళ్ళినప్పుడు మీకు గోల్డ్ సూక్ చూపిస్తాను, మర్చిపోతుంది అక్కడ గోల్డ్ సూక్ చూస్తే మాత్రం. నన్ను సపోర్ట్ చేసి ఇలా ముందుకు నడిపిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. మరి ఇక ఉంటాను, సెలవు.